హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిషార రెసిపీస్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి బటర్ ఎగ్ మసాలా కర్రీ అండి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది ఈ బటర్ ఎగ్ మసాలా కర్రీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కూడా. ఎలా చేయాలో చూసేసేయండి. ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్ వేసి కోడిగుడ్లని ఉడికించుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం ద్వారా కోడిగుడ్లు మంచిగా ఉడికిపోతాయి. ఇలా మీకు కావాల్సిన అన్ని కోడిగుడ్లను తీసి ఈ విధంగా ఉడికించుకోవాలండి కొద్దిగా సాల్ట్ వాటర్లో. ఇప్పుడు వేరొక గిన్నెలో బటర్ వేసి అలాగే ఒక స్పూన్ కారం పొడి అలాగే చిటికెడు పసుపు కొద్దిగా హాఫ్ స్పూను ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బటర్లో ఈ ఉప్పు కారం పసుపు వేసి ఫ్రై చేసుకోవడం ద్వారా మంచి టేస్ట్ వస్తుంది. మనము ముందుగా ఉడికించి ఉంచుకున్న కోడిగుడ్లని ఘాట్లు పెట్టేసి ఈ విధంగా బటర్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ కోడిగుడ్లను ఫ్రై చేసుకున్న గిన్నెలోనే మళ్ళీ ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసి అలాగే హోల్ గరం మసాలా వేసుకోవాలి. చెక్క, లవంగా, ఇలాచీ, సాజీరా, కొద్దిగా బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకొని అలాగే 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు తరిగి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయల బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచి మిక్సీ జార్లో 2 టమాటాలు ప్యూరీ చేసుకోవాలి. అలాగే ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి మీరు బటర్ వేసి కోడిగుడ్లని ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ వస్తుంది. అలాగే టమాటా ప్యూరీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. ఏదైనా గరం మసాలా అండి, చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ ఉంటే వేసుకోవచ్చు. చాలా బాగా టేస్ట్ వస్తుంది. మొత్తం అంతా కూడా బాగా కలిపేసి ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా ఉడికించుకోవాలి. మీకు కావాల్సినన్ని వాటర్ వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి. ఈ కసూరి మేతి వేయడం ద్వారా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి చూస్తే నూనె తేలుతూ ఇదంతా కూడా బాగా ఉడికిపోయింది. గ్రేవీ అంతా కూడా చిక్క పడిపోయింది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న కోడిగుడ్లను వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా బటర్లో వేసి ఫ్రై చేసుకొని కోడిగుడ్లను ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ వస్తుంది. మన బటర్ చికెన్ లాంటి టేస్ట్ వస్తుందండి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేసి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా ఫాస్ట్గా బటర్ ఎగ్ మసాలా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చివరిలో కొద్దిగా క్రీమ్ వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.